నీ ఉండాలా తమ్మి, నీ ఉండాలా కొడుకని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా వారందరికీ పాదవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉంది కాబట్టి అందరూ రాగలిగారు. ఇదంతా చూడాలనేది నాకు ఆకాంక్ష, కోరిక ఉండేది. ఇదంతా కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అధికారులకు పేరు పేరున మళ్ళొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో దేశం నడిబొడ్డున జరిగిన అధికారులందరూ పిలిచిన, అందరు కూర్చోబెట్టిన, అందరి అభిప్రాయాలు స్వీకరణ చేసిన, ఎలా చేస్తుంటుంది బాగుండి అన్ని ఆలోచన చేసిన. ఎందుకంటే నేను కూడా స్టేట్ హెడ్ క్వార్టర్లో కానీ నేషనల్ హెడ్ క్వార్టర్లో కూడా నేను ఆ కార్యక్రమం జరిపాను. కాబట్టి అలా జరపాలని తలంపు తట్టినాం. కానీ మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ మనం ఆ కార్యక్రమాన్ని మనం రద్దు చేసుకోవడం. ఎందుకంటే అధికారులందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద బిజీగా ఉన్నాం సార్ అంటే కాస్త ఒక్క అడుగు ఎంత తగ్గి ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు మన నియోజకవర్గంలోని ప్రతిభ కనబడించినటువంటి ప్రతి ఉద్యోగికి చిన్న బహుమతి ఇవ్వాలని ఆలోచన తలంపు తట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం యథావిధిగా మనం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఇందిరా మహిళ సెకండ్ ఫేజ్ ఒక 5గురికి ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా మరి ఐసిడిఎస్ ద్వారా ఈరోజు ఏదైతే నిరుపేదలు ఉన్నారో ట్రైసైకిల్స్ కూడా ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం. ఎన్ఎఫ్డిఎస్ కింద ఇచ్చినటువంటి సుమారు 24 మంది లబ్ధిదారులకి ఈరోజు కూడా పంపిణీ పడుతుంది. వారు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపడుతూ ప్రతిభ కనబరిచినటువంటి వారికి మనం బహుమతి ప్రదానోత్సవం ఇస్తూ ఈ కార్యక్రమం చేపట్టాలని మళ్ళీ అధికారులందరూ కూడా ఒక నిర్ణయానికి రావడంతో మేమందరూ కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈరోజు ఒక్కొక్క అధికారి అనేక అభివృద్ధి కార్యక్రమం గురించి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి తలమానికంగా ప్రజాప్రతినిధి ఉన్నా లేకున్నా వారే తనదైన పాత్రను పోషిస్తూ అన్ని తానై ఈ 2.5 ఏళ్ల పాటు పనిచేసినటువంటి అధికారులకి నేను శిరస్సు వంచి దండం పెడుతూ, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా సర్పంచ్ లేని సమయంలో కూడా ఎందరెందరూ అధికారులందరూ కూడా గ్రామాల యొక్క అభివృద్ధిని కాన్సెన్స్తో పనిచేసినట్టు తీరు విధానం చాలా ఎన్నలేనిది కూడా ఈ యొక్క కార్యక్రమం. అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా సర్పంచ్గా గెలిచిన తర్వాత మళ్ళీ సర్పంచులు అధికారులు మీరిద్దరు కానీ ఈ విధంగా అదేవిధంగా డాక్టర్స్ కానీ వాస్తవానికి నేను మరి గతంలో చూసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం వేటు దూరంలో ఉండేది. ఉదాహరణకి మనం ఇందాక ఎడ్యుకేషనల్గా ఎంఏఓ గారు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ షూట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ కూడా ఈరోజు మనం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక 3-4 నెలల్లో ఆ 100 పడకల హాస్పిటల్ కూడా పూర్తవుతుంది. దానిలో సుమారు 72 మంది డాక్టర్లు ఇక్కడ మనవాళ్ళు కానీ ఖమ్మం కానీ కొత్తగూడెం వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు మన హస్మరాపేట సిహెచ్సిలో చక్కటి డాక్టర్స్ ఉండటం, అదేవిధంగా దమ్మపేట కానీ మొలకలపల్లి కానీ అన్నపూడపల్లి కానీ చెండుగుండ కానీ డాక్టర్స్ మనకు చక్కటి వైద్యం అందించడంతో ఈరోజు గ్రామాలలో వచ్చిన ఇబ్బందులు కూడా తొలగించే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం మరి ఈ నియోజకవర్గానికి ఏటీసీ కాలేజ్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ దీన్ని కూడా రాష్ట్రంలో ఒక ఆవిస్తే అందులో మన నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని కూడా మన దగ్గరికి నేను తీసుకురావడం జరిగింది. అదే కూడా మన దగ్గరికి నేను తీసుకురావడం జరిగింది. కొద్ది రోజులుగా మనం శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ కాలేజ్ నేను ఎన్నికల ముందు హార్టికల్చర్ కావాలని అడిగాను. దాని ప్రభుత్వం రావడం అందులో భాగంగా మరి హార్టికల్చర్ కాలేజ్ అని ఆ రోజు నేను తలంపు తట్టినప్పుడు మరి పెద్దలు గవర్నీయులు తుమ్మన్నాశ్వరరావు గారు మంత్రిగా ఉండటం, సార్ నేను ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చినా సార్ నాకు హార్టికల్చర్ కాలేజ్ కావాలంటే వెంటనే మనకు హార్టికల్చర్ కాలేజ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. వారు కూడా సభాముఖంగా వారు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 122 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ చేస్తా ఉన్నాం. పర్యాటక ప్రాంతానికి తీర్చిదిద్దాల ఆలోచనతో ఈరోజు మూగమామిడి ప్రాజెక్టు మనం ఈరోజు పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. అందులో భాగం దొంతుకుంట కూడా
మూకుమడ ప్రాజెక్టు సుమారు 700 కోట్ల రూపాయలు, అంటే 7.5 ప్లస్ 5 కోట్లు, అంటే సుమారు 11 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దాలని ఆలోచనతో నేను ప్రణాళిక రచించాను. కొద్ది రోజులు నేను తీసుకురాబోతా ఉన్నాను. ఆ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దాలనే ఆలోచనతో కూడా నేను ప్రణాళిక రచించాను. ఆల్రెడీ దాని క్యాబినెట్ ఆమోదం అయిపోయింది. కొద్ది రోజులు నేను దాన్ని తీసుకురాబోతున్నాను. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాన్ని కూడా తీర్చిద్దాలనేది నా యొక్క ఆకాంక్ష. 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ రిలీజ్ అయింది. దాంట్లో 50 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాను. 50 లక్షల రూపాయలు మరి వైద్య విభాగానికి నేను అన్ని హాస్పిటల్కి మండలానికి ఒక 10 లక్షల రూపాయలు హాస్పిటల్. ఆ సిమెంట్ ఒక రాత్రి వచ్చి నడుము మీద పడ్డది, నడుము విరిగిపోయింది. ఇక తనకి వచ్చే పరిస్థితి లేదు, నడిచే పరిస్థితి లేదు. సుమారు 10 ఏళ్ళు 12 ఏళ్ళు మొత్తం కూడా ఆయన మంచం మీదనే. ఈ రోజు నేను ఎలక్ట్రికల్ బండి ఇచ్చి ఆ బండి అతను కూర్చోబెట్టి తనకు డ్రైవింగ్ నేర్పించి వచ్చిన. సార్ నేను ఈరోజు నేను దంపేట వెళ్ళి వస్తానన్నా అంటాను. దంపేట వెళ్ళి వస్తా, దంపేట తిరిగి వస్తా, మా ఇంట్లో సరుకులు కావాలని కొని వస్తానని చెప్పాను. అంటే ఇలాంటి కొన్ని ప్రోత్సాహాలు కూడా మనం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక పేద కుటుంబంలో కుటుంబ యజమాని చనిపోతే పాపం మహిళ పరిస్థితి, ఇంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళను కూడా మనం గుర్తించి వారికి మనం 20,000 రూపాయలు ఈరోజు మనం ఆ చెక్, అదే కార్యక్రమం ఈరోజు 24 మందికి ఈరోజు మనం చెక్ ఇస్తా ఉన్నాం, మనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా పేద కుటుంబాలు పుట్టి వికలాంగుడు కుటుంబ యజమాని అయితే వారికి 50,000 రూపాయలు ఈరోజు మనం ఇస్తున్నాం. ఈరోజు సుమారు నేను ఈ 2.5 ఏళ్లలో 72 మందికి ఈరోజు నేను ఇచ్చిన. 72 మందికి 50,000 రూపాయలు నా చేతికుంటూ ఇచ్చినాను. ఇంకా వెతుకుతా ఉన్నా. ఎక్కడైనా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ మా నాయకులకు చెప్తా ఉన్నా, ప్రక్షాళన చేయండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఆశా వర్కర్లు చెప్తా ఉన్నా, అంగన్వాడీ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా, డాక్టర్లు ఏఎన్ఎంస్ చెప్తా ఉన్నా. ఎక్కడ దొరికితే అక్కడ మీరు కన్నా రిపోర్ట్ ఏమని అడుగుతా ఉన్నా. రిపోర్ట్ వచ్చినంత వరకు వాళ్ళని మూవ్ చేసుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి వారు కూడా మన నీరే చక్కగా కెనాల్స్ తో మనం ఏర్పాటు చేసుకుని రైతులకి ఈ సీజన్ లో మనం నీళ్లు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం, కల్వర్టు నిర్మాణం కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మనం నీటిలో ఉన్నటువంటి అధిక వాళ్ళు చేసినందుకు సుమారు 5 కోట్ల పనులు ఈరోజు మనం గతంలో మరి నీటి అద్దరికి ఉన్నటువంటి ప్రాంతాలు గుర్తించినాం. 5 కోట్ల రూపాయలతో ఈరోజు డ్రింకింగ్ వాటర్ సబ్ ప్లాన్ ద్వారా ఈరోజు మనం 5 కోట్ల రూపాయలతో ఈరోజు మనం కొత్తగా బోర్వెల్ చేసినాం, పైప్ లైన్ చేసినాం. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడెక్కడ వస్తే కావాల్సి అక్కడ చేసినాం. హ్యాండ్ పంప్స్ కూడా ఈరోజు 82 హ్యాండ్స్ పంప్ కూడా ఈరోజు మనం శాంక్షన్ చేసినాం. అంటే ఇంకెక్కడైతే గత ఎండాకాలంలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు, ఉదాహరణకు మనం మరి మేకలబండ కావచ్చు, మేకలబండ, అదేవిధంగా మనకి వైరంగపురం, వడ్రంగపురం, ఇలా ఈ ప్రాంతాలు కూడా ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేసినాం. సుమారు 2.5 కోట్ల రూపాయలతో మొన్న రీసెంట్ గా 3 రోజుల క్రితం డిపార్ట్మెంట్ తో చర్చించి పూర్వం దగ్గర నుండి మోటార్ 4 మోటార్లు శాంక్షన్ ఇచ్చి, అక్కడ నుండి భగీరథ పైపులను షిఫ్టింగ్ ఇచ్చి, అక్కడ నుండి నారాయణపురంలో ఎస్సీ కాలేజీ దగ్గర పంపు షిఫ్టింగ్ చేసి, అక్కడ నుండి మరి మనకి ఎక్కడైతే రంగపురం కానీ కోయరంపురం, వడ్రంగపురం ప్రాంతాలు, కొత్తూరు, గుమ్మడ ప్రాంతాలు మనం పంప్ సెట్లు కూడా అక్కడ మనం మరి బిగించబోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా స్కీమ్స్ తో వికలాంగులకి మనం చిన్న బండ్లు కాదు పెద్ద బండ్లు. ఈరోజు పలు గ్రామానికి వెళ్ళిన తర్వాత మరి నడుము విరిగి నడవలేని పరిస్థితులు ఉన్న దుస్తులు ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలకి ఈరోజు నేను ఆసరా ఇవ్వాల ఆలోచనతో సుమారు నా నియోజకవర్గంలో ఇప్పటికే 42 మంది ఈరోజు నియోజకవర్గంలో ఉన్నారు. నా అంచనా ప్రకారం నేను స్వయంగా నాకున్న రీచ్లో 42 బండ్లు ఇవ్వబోతా ఉన్నాను. నేను పలు గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఆ గ్రామాల్లో నేనే స్వయాన మరి ఫిజియోథెరపీ చేసే సందర్భంలో పక్షవాతంతో పడి ఉన్నటువంటి వాళ్ళు సుమారు 94 మంది ఈరోజు నా ఐడెంటిఫికేషన్ ఉన్నారు. వాళ్ళు కూడా తోపు బండ్లు కూడా మనకి ఇచ్చే, బ్యాటరీ లైట్ కూడా మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తీసుకొచ్చి కరెంట్ పోయే పరిస్థితి ఇప్పటికీ కొంతవరకు తగ్గింది, పూర్తి తగ్గింది అనుకో, కొంతవరకు మనం తగ్గించగలిగినాం. దీనిలో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతంలో కావడగుండకి మరి సబ్ స్టేషన్ మనం శాంక్షన్ తీసుకురాగలిగినాం. ఆసుపాకలో 423/230 సబ్ స్టేషన్ ని మనం ఇప్పుడు శాంక్షన్ తీసుకురాగలిగినాం. అదేవిధంగా తిరుమలగుంటలో మనం కొత్తగా సబ్ స్టేషన్ తీసుకురాగలిగినాం, పూర్తి అయింది. అదేవిధంగా అసురాపేటలో నందవన్ నగర్ కాలనీ కూడా ఈరోజు మనం మరి సబ్ స్టేషన్ తీసుకొచ్చినాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అచ్యుతాపురంలో కూడా సబ్ స్టేషన్ వచ్చింది, పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పార్కల్గండ్లో సబ్ స్టేషన్ పనులు పూర్తి అయినాయి. అదేవిధంగా జగ్గారం దంపేట మండలంలో జగ్గారం గ్రామంలో ఈరోజు పురంలో కొత్తగా సబ్ స్టేషన్ తీసుకురాగలిగినాం. అదేవిధంగా ములగపల్లి మండలంలో కమలాపురంలో కూడా 43 సబ్ స్టేషన్ డివైడెడ్ మనం శాంక్షన్ తీసుకురాగలిగాం. అదేవిధంగా ఏ గ్రామాన్ని ఎక్కడికి వెళ్ళినా కొత్త పోలీసుతో ఆధునికరణ జరుగుతూ ఉంది. ఏ గ్రామాన ఏ ఊరు వెళ్ళినా కూడా మనకి కొత్త స్కీమ్స్ తో మనం తీసుకురాగలిగినాం.
ఈ గృహజ్యోతి ద్వారా ఒక పక్క లబ్ధి, అదేవిధంగా విద్యుత్కి సంబంధించిన అధికారులు కూడా చాలా సమన్వయంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉన్నా. ఎందుకంటే కరెంట్ పోతే వర్షంలో కూడా పిడుగులు పడి నాకేమైంది ఆలోచన తాపత్రంతో నిండు వర్షంలో వెళ్ళి కూడా ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేసే తీరు చాలా అమోఘమైనది. అదేవిధంగా ఇన్ని కొత్త నూతన ఒరవడితో, అదేవిధంగా గతంలో పోలు విరిగిపోయిన పోలు కూడా కొత్త పోలు మనం కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక నూతన కొత్తగా సబ్ డివిజనల్ ఆఫీస్ కూడా మనం ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చినాం. ఎలక్ట్రికల్ సబ్ డివిజనల్ ఆఫీస్ను కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా వారికి సీఎండీ గారిని ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికి విద్యుత్ శాఖ అనే ఒక నూతన ఒరడితో అడగంగానే శాంక్షన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, అలానే సీతారామ కెనాల ద్వారా మన ప్రాంతంలో వెళ్తున్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టుకొని అటు చెందకుండా లెక్కేసుకుని అన్ని గుడిసెలు కట్టేసాయి అని చెప్పింది. అందుకని మళ్ళీ ప్రక్షాళన చేస్తున్నా. అధికారులు మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్లో మళ్ళీ గ్రౌండ్లో పంపినా ఎవరు కూడా ఈ సభ వేదిక నుండి నా నియోజకవర్గ ప్రజల పూరి గుడిసెల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, ఈ మన నియోజకవర్గం ఒక్క పూరిల్లు లేకుండా కట్టించే బాధ్యత నాది అని కూడా చెప్తా ఉన్నా. అలా కట్టించి పూర్తిగా గుడిసెలు లేని నియోజకవర్గంగా కట్టించే బాధ్యత తీసుకుంటాం. గతంలో ఇందిరం ఇల్లు వచ్చి బేస్ మఠం కట్టి గోడ కట్టి ఏదైతే స్లాబ్ లేనటువంటి వాళ్ళకు కూడా మనం ఈ దెబ్బలో మనం ఇస్తా ఉన్నాం. ఎవ్వరు ఆధారపడకండి. ఒకవేళ గతంలో ఇందిరం ఇల్లు వచ్చి తను కట్టలేక ఇంకా పూర్వీలో ఉన్న వాళ్ళు కూడా మనం కల్పిస్తున్నాం. ఆ గతంలో వచ్చినప్పటికీ కూడా పూరీలు ఉండాలనే తాపత్రతో మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ప్రక్షాళన చేస్తా ఉన్నాం. అధికారులు ఒక్కొక్క ఇల్లు సెలెక్ట్ కావాలంటే 5 అధికారులు చేయాలి. 5 అధికారులు ఒక ఇంటికి సెలక్షన్కి వెళ్తున్నారు. అంటే ఎంత ప్రక్షాళన చేస్తున్నామంటే అంత ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ఇంకా ఒకవేళ యాప్లో కనుక మనం పూర్తిగా ప్రక్షాళన కాకపోతే మళ్ళీ గెస్టెడ్ ఆఫీసును పంపించి కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని నిజంగా వాళ్ళ అర్హుడా కాదా అని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇళ్ళ ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ఎవరిని ఆపేది ఏముండదు. రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని ఇళ్లకు ఉండదు. నచ్చదు వాళ్ళ ఇంటికి మనం వెళ్తే అస్సలు కుదరదని చెప్పి మానేస్తే ఒక 100 రూపాయలు పెనాల్టీ అని కడతా, కానీ నేనైతే అక్కడ రాననేది కూడా అంటే ఏమక్క అవునా కదా అనేదే లేదా. వాళ్ళ ఇంటికి నేను రాను కానీ ఆదరించడం ఆబ్సెంట్ అవుతా కానీ ఒక 100 రూపాయలు పెనాల్టీ కడతా కానీ వాళ్ళ ఇంటికి అయితే నేను రారనేది. ఒకవేళ అక్కడ కాకపోతే చెట్టు కింద కూర్చునేది. చెట్టు కింద అది రోడ్డు మీద ఒక ఏదైనా మన స్తంభం నడిపే సందర్భం అయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సౌహృదయంతో ఆనాడు ఏనుగుడి సంధింటి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏదైతే మహిళా శక్తి భవన నిర్మాణం జరిగిందో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఈ రోజు వివో బిల్డింగ్స్ ని మన నియోజకవర్గానికి చక్కగా ఉపాధ్యాయులు చక్కటి బోధన ప్రక్రియ చేస్తా ఉన్నారు. ఎక్కడైనా చిన్నగా తగ్గినా మళ్ళీ దాన్ని పోతా ఉన్నాం. ఆ మినిస్టేరియం కూడా మనం చక్కగా ఆర్చరీ అకాడమీ స్టార్ట్ చేస్తా ఉన్నాం. అక్కడ హార్స్ రైడింగ్ కూడా దాన్ని చేస్తా ఉన్నాను. స్విమ్మింగ్ పూల్ కూడా చేస్తా ఉన్నాను. బాల్ బ్యాడ్మింటన్ చేస్తా ఉన్నాను. కబడ్డీ అండర్ లయల్ గా చేస్తా ఉన్నాను. అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కూడా అందుట్లో తయారు చేస్తా ఉన్నాను. అథ్లెటిక్ ట్రాక్ 200 ట్రాక్ కూడా అందుట్లో మిక్సింగ్ చేసి తయారు చేస్తా ఉన్నాను. సుమారు 1 సంవత్సరం పడుతుంది. సంవత్సరం లోపల మనం మినిస్టేరియన్ అద్భుతంగా సింథటిక్ మ్యాట్ తో తయారు చేస్తా ఉన్నాం. దాన్ని సింథటిక్ మ్యాట్ తో దాన్ని మనం తయారు చేస్తా ఉన్నాం. అదే